దేవుని యొక్క ఉద్దేశములను సఫలము చేయువాడు దావీదు. దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. పరిశుద్ధ గ్రంథములో దేవుని హృదయానుసారుడుగా ఉన్న దావీదు, దేవునిచే ఏర్పాటు చేయబడిన దావీదు, దేవుడు ఒక రాజుగా పట్టాభిషేకము చేస్తే రాజుగా ఉండవలసిన దావీదు, యుద్ధము చేయవలసిన సమయములో యుద్ధాన్ని చేయకుండా ఇంటిలో నివసించి చూడకూడని దృశ్యాన్ని చూసి చెయ్యకూడని పాపాన్ని చేసి తన జీవితములో యుద్ధాలను కొని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? యుద్ధాలు. చాలాసార్లు దేవుడు మనకు మేలు చేయను ఉద్దేశించుచుంటాడు. చాలాసార్లు దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థితిలో పెట్టాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ దేవుని ఉద్దేశము ఒకటైతే మన ఉద్దేశము ఒకటి, దేవుని నడిపింపు ఒకటైతే మన నడిపింపు ఒకటి. దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు, నన్ను ఎందుకు పెట్టాడు, నీవు నేను చేయవలసిన బాధ్యత ఏమిటి, మనము చేస్తున్న బాధ్యత ఏమిటి? దావీదా, నీవు ఎలాంటి వాడవు, ఎక్కడి నుండి వచ్చావు? గొర్రెలు కాసుకునే వ్యక్తివి కదా దావీదు. నిన్ను తీసుకెళ్ళి ఒక రాజుగా పెట్టాను. ఏం చేశాడు? ఒక రాజుగా పెట్టాడు. ఈ 12వ అధ్యాయములో 7వ వచనములో, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి. ఏం చేశాడంట దేవుడు? సౌలు చేతిలో నుంచి రాజ్యాన్ని తీసి దావీదు చేతిలో పెట్టాడు. చాలా మంది జీవితాల్లో దేవుడు నీకు ఒక ఉన్నత స్థితి ఇస్తే ఆ స్థితికి తగినట్లుగా నీవు బ్రతుకుతున్నావా? దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థితిలో పెడితే దేవుడు నీకు ఇచ్చిన హోదాను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన బ్రతుకును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సౌకర్యాలను బట్టి, సదుపాయాలను బట్టి ఆ విధముగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా? నీకు ఇష్టంగా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటున్నావా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న, ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అయ్యో, ఉద్యోగము లేదే, ఉద్యోగము లేదే, వ్యాపారము లేదే, వ్యాపారము లేదే అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఉద్యోగానికి తగినట్టుగా దేవుని ఎదుట యథార్థత కలిగి, నమ్మకం కలిగి, భక్తి కలిగి జీవిస్తున్నావా? లేక నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతున్నావా? ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, పిల్లలు లేకపోతే పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు పిల్లలు ఇచ్చాడు. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలంటే దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత దేవునికి కృతజ్ఞత మర్చిపోయి జీవిస్తూ ఉన్నారు. దేవునికి భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉన్నారు. దావీదును మనం గమనిస్తే, దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి, తీసుకెళ్లి ఒక రాజుగా పట్టాభిషేకం చేశాడు దేవుడు. సౌలు చేతిలో నుంచి రాజ్యాన్ని ఇచ్చాడు, అనేకులను అప్పగించాడు. కానీ దావీదు దేవునికి ఇష్టముగా జీవించట్లేదు, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. దావీదు ప్రవక్తయే, దావీదు దైవజనుడే, దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడే, దావీదు ప్రత్యేకింపబడిన వాడే. అయినప్పటికీ దావీదు మాత్రం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతూ ఉన్నాడు. అయ్యో దావీదా, నీకు అడిగితే నేను ఏదైనా ఇచ్చేవాన్నే కదా, ఇంతటి ఘోరాన్ని ఎలా చేశావు? నమ్మకస్తుడైన ఊరియా భార్యను నీవు భార్యగా చేసుకొని, నమ్మకస్తుడైనటువంటి ఊరియా భార్యను నువ్వు భార్యగా చేసుకుని యెహోవా దృష్టికి ఘోరమైన పాపము చేసితివే. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 12వ అధ్యాయం 10వ వచనం, నీవు నన్ను లక్ష్యము చేయక, దేవుడేమో అతన్ని లక్ష్యము చేయుచున్నాడు, ఇతడేమో దేవుని లక్ష్యము చేయట్లేదు. ఇప్పుడు చదవండి. హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు చేసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఏం కలుగుతుంది? దావీదు ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది?
ఒక నమ్మకస్తుడైనా, ఒక యథార్థవంతుడైనా, నీతివంతుడైనా, ప్రజల కొరకు పోరాడే వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క భార్యను భార్యగా చేసుకున్నాడు దావీదు. చూడండి, ఒక ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళిన తర్వాత, ఒక హోదా వచ్చిన తర్వాత, ఒక డబ్బులు వచ్చిన తర్వాత, ఉన్నత స్థితిలో ఉన్న తర్వాత, దేవుడు నిన్ను స్థాయికి హెచ్చించిన తర్వాత, ఆ స్థాయిలో బ్రతకడం నేర్చుకోనేవు. ఆ స్థాయికి తగినట్టుగా జీవించడం నేర్చుకో. నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ ఇష్టానుసారంగా చేస్తానంటే జాగ్రత్త బిడ్డ, దేవుడు చూస్తున్నాడు, యుద్ధాలను పంపిస్తాడు. నీ జీవితం చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఉంది. నీ కుటుంబం చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఉంది. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ దేవుని నామాన్ని గాయపరుస్తూ దుఃఖపరుస్తున్న సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యో, నీకు ఇంతటి భాగ్యాన్ని ఇచ్చానే, ఇంతటి ఆరోగ్యాన్ని ఇచ్చానే, ఇంతటి ఉద్యోగాన్ని ఇచ్చానే, ఇంతటి హోదాని ఇచ్చానే, ఇంతటి మంచి బలాన్ని ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఐశ్వర్యమునిచ్చాను, సమస్తాన్ని కలుగజేసిన తర్వాత నీవు మాత్రము నన్ను లక్ష్య పెట్టుటలేదు. వేరొకని భార్యను నీవు కావాలని కోరుకుంటున్నావా దావీదా? ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ఎక్కడున్నావు? ఈ లోకములో జీవిస్తున్న నీవు నీ యొక్క క్యారెక్టర్ను కాపాడుకోగలుగుతున్నావా? దేవుడు నిలబెట్టిన హోదాకు తగినట్టుగా నువ్వు జీవించగలుగుతున్నావా? నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది? ఆదామా ఎక్కడా? దావీదు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు ఆదామును, ఏమని? ఆదామా ఎక్కడ నీవు? చెట్ల చాటున దాగుకుని ఉన్నాడు ఆదాము. ఎందుకు దాక్కుని ఉన్నాడు? పాపము చేశాడు, తినవద్దన్న పండు తిన్నాడు, మహిమ వస్త్రాలు కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు. ఆ తోటలో యజమానిగా తిరిగేటటువంటి వ్యక్తి, మహిమ వస్త్రాలను ధరించుకున్న వ్యక్తి, దేవుని మహిమలో జీవిస్తున్న వ్యక్తి, ఆ అధికారాన్ని, ఆ రాజసాన్ని, ఆ ఉన్నత స్థితిని కోల్పోయి చెట్ల చాటున దాక్కుని ఉన్నాడు ఆదాము. ఆదామా, నీవెక్కడా? ఈరోజు దేవుణ్ణి అడుగుతాడు, నీవు ఎక్కడ ఉన్నావు? నువ్వేం చేస్తున్నావు? దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఈ లోకములో దేవుని బిడ్డగా సాక్షిగా ఉండవలసిన నీవు, నేను ఏ రీతిగా బ్రతుకుతున్నాం? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? లేక మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? మన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నామా? ఈరోజు దేవుడు నీతోనే అడుగుతున్నాడు బిడ్డ. చాలాసార్లు మనమేమో ప్రేమిస్తూ ఉంటాం ఎదుటి వారిని, కానీ వారు అర్థం చేసుకోరు. మనమైతే యథార్థంగా ప్రేమిస్తూ ఉంటాం. దావీదును దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దావీదా, ఇంతటి ఘోరమైన కార్యం ఎలా చేసేదివి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవాకు వ్యతిరేకముగా నేనెట్లు ఈ పాపము చేసేదనని యోసేపు పారిపోయాడు. ఏమయ్యాడు యోసేపు? పారిపోయాడు యోసేపు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా పారిపోవాలి ఈరోజు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి యోబు గ్రంథంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి 2 వచనాలు చదవండి. యోబు గ్రంథము మొదటి 2 వచనాలు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎవరినా? యోబున్నాడు. యోబు చెడుతనమును విసర్జించాడు. ఈరోజు ఏం చేయాలి? మనము చెడుతనాన్ని విసర్జించాలి. దేవునికి ఆయాసకరమైన మార్గాలు మన యందు ఏవి ఉండకూడదు. ఇంకొక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించతగుదుమా? కీడును మనం అనుభవింప తగదా? నేను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. అదండి జీవితం. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా,
ఆస్తి నష్టపోయినా, పిల్లలు చనిపోయినా, భార్య వదిలేస్తున్నా, సర్వాన్ని కోల్పోయినా యోబు మాత్రము నోటి మాటతో కూడా పాపం చేయట్లేదండి. అది భక్తి. భార్య అంటుంది, ఏమంటుంది? ఆ పై వచనం చదవమ్మా. భార్య ఏ రీతిగా మాట్లాడుతుందో మనకు అర్థమవుతుంది. 9వ వచనం చదువు. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము. చాలు. ఆమె ఏమంటుంది? ఇంకా యథార్థతను వలగకుందువా? దేవునికి ఏం చేస్తాడని నువ్వు భక్తి చేస్తున్నావు? దేవునికి ఏం చేశాడని దేవుని యందు యథార్థత కలిగి జీవిస్తున్నావు? నీ పిల్లలను కోల్పోయావే, 7,000 గొర్రెలు పోయాయి, 500 జతల ఎడ్లు పోయాయి, ఒంటెలు పోయాయి, సమస్తము కోల్పోయావు. శరీరానికి ఏమొచ్చింది? పుండ్లైపోయాయి. యెహో దేవుని దూషించి చచ్చిపో, ఇంకా యథార్థత వదలకుండా ఉంటావా అని అన్నప్పుడు, యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. ఈరోజు చాలాసార్లు మనకు స్వాభావికంగా మాటలు వస్తుంటాయి కోపంలో. చెప్తున్నా, నాకైనా వింటున్నా మీకైనా వస్తాయి. కోపంలో ఎన్నో మాటలు వస్తుంటాయి. ఎంత మాటలు రెచ్చగొట్టి అన్నా కానీ యోబు మాత్రం నోటితో పాపం చేయలేదు. నోటితో ఏమాత్రం పాపం మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని నోటి మాటతోనైనా పాపము చేయలేదు. ఎవరు? యోబు. ఇతడు చెడుతనమును విసర్జించిన వాడు. దావీదు, నీ స్థాయిని, నీ స్టేటస్ నేను మార్చేశాను, ఆ స్టేటస్కు తగినట్టుగా బ్రతుకుతున్నావా? ఒక వ్యక్తి స్టేటస్ మారాలి అంటే ఆ వ్యక్తి ద్వారా మార్పు జరగదు. ఏమండి? ఒక వ్యక్తి స్టేటస్ మారాలంటే ఎవరు మార్చగలుగుతారు? ఎలా మార్చబడుతుంది స్టేటస్? దేవుడే మారుస్తాడు. ఎవరు మారుస్తారు? దేవుడే మారుస్తాడు. అబ్రహాము విషయములో తన దాసుడు చెబుతా ఉన్నాడు. ఏమని? నా యజమానుని అతడు ఆశీర్వదించుట చేత అతడు గొప్పవాడాయను, మిక్కిలి గొప్పవాడాయను. ఎవరు ఆశీర్వదిస్తే? యెహోవా ఆశీర్వదిస్తే. దేవుడు నిన్ను దీవిస్తే, నిన్ను ఆశీర్వదిస్తే నీ స్టేటస్ మారిపోతుంది. చాలాసార్లు మనంగా మన స్టేటస్ మారాలి అని అనుకుంటాం. మన వల్ల కాదు, ఆయన వల్ల అవుతుంది. ఆ స్టేటస్ మార్చిన దేవుడు, ఆ స్టేటస్ మార్చబడిన నీవు ఎలా బ్రతుకుతున్నావు? గొర్రెల కాపరి అయిన దావీదును తీసుకెళ్లి రాజుగా పట్టాభిషేకం చేసి సింహాసనం మీద పెడితే ఆ దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతా ఉన్నాడు. దేవుణ్ణి బాధపరుస్తూ ఉన్నాడు, దుఃఖపరుస్తూ ఉన్నాడు. దావీదు చేసిన పాపమును, హృదయానుసారుడైన దావీదు చేసిన పాపమును కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయించాడు. దేవునికి ఇష్టమైన వ్యక్తి దావీదు. అయినప్పటికీ పాపమును ఎంత మాత్రం ఒప్పుకోవట్లేదు, పాపమును బహిర్గతం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ గ్రంథము ఏంటిదండి? పరిశుద్ధ గ్రంథము ఇది. నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా, దేవునికి ఆయాసమైన కార్యములు జరిగిస్తే, ఇష్టము లేని పాపములు నువ్వు చేస్తే, దేవుడు తప్పకుండా దాన్ని బహిర్గతం చేస్తాడు. ఆ పాపము ద్వారా నువ్వు పట్టబడే అవకాశము ఉంది. కనుక ఈరోజే ప్రభువా, నా జీవితాన్ని, నా బ్రతుకును పరిశుద్ధంగా, పవిత్రంగా, నీకు ఇష్టమైన వ్యక్తిగా, నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. ఆమేన్. నీకు ఇష్టమైన వ్యక్తిగా మారిపోవాలి, నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా మారిపోవాలి. దావీదు తర్వాత ప్రవక్త అయిన నాతాను ద్వారా ఈ తప్పు హెచ్చరిక చేయబడి తన్ను తాను మార్చుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏ రీతిగా? కన్నీటితో ప్రార్థన చేయుచుండగా తన పరుపు తేలియాడుతూ ఉన్నదంట. 6వ అధ్యాయం, కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. దావీదు ఏం చేస్తున్నాడు? 6:6. నేను మూలుగుచు అలసి ఉన్నాను. పేజీ నెంబర్ 454, 6వ అధ్యాయం 6వ వచనం.
ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. ఏమవుతున్నాయంట? కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. దావీదు పశ్చాత్తాపపడుతున్నాడు. అయ్యో, నేను తప్పు చేశానే, నాకింతటి స్థితినిచ్చాడే దేవుడు అని మరలా దావీదు 51వ కీర్తనలో ఎంతగా పశ్చాత్తాపపడుతున్నాడో ఒకసారి చూద్దామా? ఆ పైన ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన ఇక్కడ రాస్తూ ఉన్నాడు హెడ్డింగ్లో. ఇప్పుడు చదవండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. ఏమంటున్నాడు దావీదు? నా పాపం పోవునట్లుగా నన్ను కడుగయ్యా. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, పరుపును తేలజేయుచున్నాడు. అదే రీతిగా నా పాపము పోవునట్లుగా నన్ను బాగుగా కడగయ్యా. ఏ విధంగా కడగాలంట? బాగుగా కడగాలి. దేవుడు బాగుగా కడగాలని వేడుకుంటున్నాడు దేవుని ఎదుట దావీదు. ఆ తరువాత 10వ వచనం, దేవా, శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నా యందు శుద్ధ హృదయం కలగజేయి. ఈరోజు దేవుణ్ణి అడగాలి, నాకు శుద్ధ హృదయం కావాలి, నా హృదయంలో నువ్వు నివసించాలి ప్రభువా, నా హృదయంలో నీవు ఉండాలి ప్రభువా, నాకు శుద్ధ హృదయం కావాలి. ఏ హృదయం కావాలి మనకి? శుద్ధ హృదయం. మలినమైపోయిన మన బ్రతుకు, పాపములో పడిపోయిన మన బ్రతుకు శుద్ధి చేయబడాలి, పవిత్రపరచబడాలి, దేవునికి ఇష్టంగా మార్చబడాలి. ఇదే దావీదు 139వ కీర్తన రాస్తూ ఉన్నాడు. చూడండి, 139వ కీర్తన ఆఖరి వచనం, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. చదవండి. దేవా, 23, 24, నన్ను పరిశోధించిన హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. అయ్యా, నీ కాయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో దాన్ని తొలగించయ్యా, నిత్య మార్గాన నన్ను నడిపించయ్యా. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, బిడ్డ, యథార్థంగా భక్తి చేయి, యథార్థంగా జీవించు, నీతిగా బ్రతుకు, పాపాన్ని వ్యతిరేకించు, పాపముకు దూరముగా పారిపో, పవిత్రత కలిగి ఉండు. అపవిత్రత ఏమాత్రము నిన్ను అంటకూడదు. అపరిశుభ్రత, అపవిత్రత, కాముకత ఇవేవి నీకు అంటకూడదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? దావీదును దేవుడు ఒక ఉన్నత స్థితిలో పెడితే ఆ స్థితికి తగినట్టుగా వ్యవహరించట్లేదు, ఆ స్థితికి తగినట్లుగా జీవించట్లేదు. యుద్ధము చేయవలసిన దావీదు మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు భక్తి చేయవలసిన నీవు భక్తిహీనంగా తిరుగుతూ ఉన్నావు. ఆదాము హవ్వలు దేవుడు వారికి ఏమిచ్చాడండి? దేవుడు ఏమిచ్చాడు? వాళ్ళకి కిరీటమునిచ్చాడు, మహిమనిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. ఒక రాజసముగా వారి జీవితాన్ని పెడితే వారి అధికారాన్ని వారు కోల్పోయారు, వారి మహిమను వారు కోల్పోయారు. ఆఖరికి దేవుడు సృజించిన ఏదేను వనములో నుంచి వెలివేయబడ్డారు. తినవద్దన్న పండు తిని దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరి వారి ఇష్టానుసారంగా ఉన్నందువలన దేవుడు వారిని ఏదేను తోటలో నుంచి బయటికి పంపించేశాడు. ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలమే కావచ్చు, భక్తి పరులమే కావచ్చు, నీతిమంతులమే కావచ్చు, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పడిపోతున్నావో దాన్ని నీవు సరి చేసుకో. ప్రభువా, నీ కాయాసకరమైనది ఇది ఉందాయా, నన్ను సరిచేయి ప్రభువా, నేను నిలబడుట కావలసిన శక్తిని ప్రభువా అని ఈరోజు దేవుని అడిగితే ఆయన నిత్య మార్గమును నడిపే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు. ఆమేన్. దావీదు హృదయానుసారుడైనప్పటికీ, ఒక ప్రవక్త అయినప్పటికీ, మధుర గాయకుడు అయినప్పటికీ,
దైవజనుడు అయినప్పటికీ, రాజు అయినప్పటికీ దావీదు ఒక నేరస్తుడిగా మారిపోయాడు. ఊరియాను చంపించాడు. నమ్మకస్తుడైన ఊరియా అతని భార్యను చెరిచాడు. అందుకను ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని రాజ్యములో యుద్ధాలను దేవుడు పంపించాడు. నా జీవితాల్లో, నా కుటుంబాల్లో యుద్ధాలు, ఇబ్బందులు, కరువులు, కాటకాలు, నష్టాలు, కష్టాలు, తీవ్రం లేదు, సమృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ నిలబడాలి, ఏమి చేస్తే మన బ్రతుకు బాగుపడుతుంది. దావీదు అంటున్నాడు, నా పాపము నా ఎదుటే ఉంది. ఆయన కనబడుతూ ఉంది. ఈరోజు నా రహస్య పాపాలు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నా దేవుడు ఏం చేస్తాడంటే, ఒకసారి ఆ మాటను చదువుకొని ముగించుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక, ప్రకటనకు ముందుగా ఉంటుంది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఏం చేస్తాడు దేవుడు? పవిత్రులనుగా చేస్తాడు. దావీదు చేసిన పాపము, పుట్టిన బిడ్డ చనిపోయింది, క్షమాపణ కోరుకున్నాడు, హెచ్చరిక చేయబడ్డాడు, సరి చేసుకుంటున్నాడు. ఈరోజు నీవు నేను కూడా చేస్తున్న తప్పిదాల ద్వారా మనకొస్తున్న నష్టాలు, మనకొస్తున్న కష్టాలు, వాటిని గుర్తెరిగి మనల్ని మనము సరి చేసుకుని ఆ నిత్య మార్గాన మనము నడవాలి. ఎక్కడ నడవాలమ్మ? మనము ఆయన నిత్య మార్గాన నడవాలి, సత్య మార్గాన నడవాలి. ఆయన సమస్త దుర్నీతిలో నుంచి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులనుగా చేస్తాడు. మన పాపములను ఒప్పుకుంటే పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. చేసి ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు. ఎవరిని చేస్తాడు? మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు. ఆయన రాజ్య వారసుడిగా నువ్వు మార్చబడాలి. యోబు నోటి మాటతోనైనను తప్పు చెయ్యలేదు. ఏం చేయలేదమ్మా? యోబు నోటి మాటతోనైనను తప్పిదము చెయ్యలేదు. నీవు నేను కూడా ఆ రీతిగా ఉండాలి. యోసేపు పాపము చెయ్యడానికి అవకాశం వచ్చిన ఆ పాపము నుంచి పారిపోయాడు. యెహోవాకు ఇంత ఘోరమైన పాపమును నేను ఎట్లు చేసేదును? ఆ రీతిగా పారిపోవాలి. నీ స్టేటస్ను దేవుడు మారుస్తాడు. నీ స్టేటస్ నువ్వు మార్చుకుంటే మారేది కాదు. నీ స్టేటస్ దేవుడు మార్చాలి. కానీ మార్చబడుటకు అర్హమైన పాత్రగా మారవలసిన ఆవశ్యకత నీ చేతిలోనే ఉంది. నీకు అర్థమవుతుందా? నీ స్టేటస్ నువ్వు మార్చుకుంటే మారేది కాదు. కానీ దేవుడు మార్చాలంటే ఒక అర్హమైన పాత్రగా నువ్వు మార్చబడాలి. ఒక భక్తి కలిగిన వ్యక్తిగా, యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, పాపాన్ని ద్వేషించే వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడితే ఆటోమేటిక్గా నీ స్టేటస్ మారిపోతుంది. ఏమవుతుంది? నీ స్టేటస్ని దేవుడు మారుస్తాడు. ఎలా మారుస్తాడంటే తెలుసా? నువ్వు పరిశుద్ధతను అలంకరించుకుంటే, నీవు పవిత్రతను అలంకరించుకుంటే, నీతిగా బ్రతికితే, యథార్థంగా జీవిస్తే, ఈ వాక్యానుసారంగా నీవు బ్రతికితే నా దేవుడు నీ స్టేటస్ను మార్చేస్తాడు. అంతే. నీ స్టేటస్ మారాలంటే అది నీ చేతిలోనే ఉంది. మారిన స్టేటస్ కూడా దిగజారిపోవాలంటే కూడా అది నీ చేతిలోనే ఉంది. దావీదు జీవితంలో యుద్ధాలను పంపిస్తా ఉన్నాడు దేవుడు. ఎందుకు? దేవుడు ఒక స్టేటస్లో పెడితే ఆ స్టేటస్కు తగినట్టు జీవించట్లేదు దావీదు. నిన్ను స్థితిలో పెడితే ఆ స్థితికి తగినట్టుగా వ్యవహరించకపోతే, అయ్యో నిన్ను రాజుగా చేసినందుకు యెహోవా సంతాపము నుండి నీ స్టేటస్ను మార్చివేస్తాడు. సౌలును రాజుగా చేసినందుకు దేవుడు ఏం చేశాడు?
సౌలు ఏం చేశాడు చెప్పండి అమ్మ? సౌలు ఏం చేశాడు? దేవుని మాట వినలేదు, చేయవద్దన్న పనులు చేశాడు. బలులు అర్పించుట ఆయన పని కాదు, ఆయన అర్పించేశాడు. యాజకుడు చేయవలసిన పని ఈయన చేశాడు. దేవుని మాట వినవలసిన సౌలు దేవుని మాట వినకుండా వ్యవహరించినందువలన అతన్ని రాజుగా చేసినందుకు దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. నిన్ను దేవుడు ఒక స్థితిలో పెట్టినప్పుడు ఆ స్థితికి తగినట్టుగా జీవించు. నీకు ఒక స్టేటస్ ఇచ్చాడు, నీకు ఒక స్థితిని ఇచ్చాడు, నీకు ఒక మంచి భవిష్యత్తునిచ్చాడు, మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకో, నీ పేరును కాపాడుకో. దావీదు చేసిన తప్పిదం వలన ఏమైపోయిందంటే రాజ్యంలో యుద్ధాలు జరుగుతున్నాయి. దావీదు చేసిన తప్పిదము ద్వారా చంటి బిడ్డ చనిపోయారు. దేవుని హృదయానుసారుడు ప్రవక్త అయిన దావీదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు, ఉద్దేశాలను నెరవేర్చు దావీదు. ఇంత గొప్ప దావీదే ఒక నరహంతకుడుగా మారిపోయాడు. పరాయి వాడైనటువంటి నమ్మకస్తుడైన ఊరియా భార్యను తన భార్యగా చేర్చుకున్నాడు. దేవునికి ఆయాసకరంగా జీవించాడు. ఇది పరిశుద్ధ గ్రంథం, తప్పును తప్పిదముగా చూపించే గ్రంథం, యథార్థతను ప్రకటించే గ్రంథం, నీతిని ప్రకటించే గ్రంథం. చాలామంది ఏమంటారంటే బైబిల్లో కూడా తప్పిదాలు ఉన్నాయి కదా అంటే, మనం చెప్పవలసిన విషయం ఏంటంటే బైబిల్ ఎప్పుడు తప్పు చెయ్యమని చెప్పలేదు, పరిశుద్ధతనే తెలియపరుస్తుంది. మనుషులు భక్తులు చేసిన తప్పిదాలను కూడా ఒప్పుకోలేదు గనక ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని ఏం చేశాడో దేవుడు బహిర్గతం చేశాడు. మనము ఆ రీతిగా చెయ్యకూడదని మనకు ఒక పాఠంగా చూపించాడు తప్ప తప్పిదాలను చేయమని చెప్పలేదు దేవుడు. ఇది పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, వేల కొలది పుస్తకాలు ఉన్నాయి, లక్షల కొలదిగా ఉన్నాయి. కానీ ఈ గ్రంథముకున్నంత విలువ ఏ గ్రంథానికి లేదు. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు రాశారు, కానీ వాటిలో జీవము లేదు. ఈ జీవము కలిగిన గ్రంథము ప్రపంచములో కొన్ని కోట్లుగా అమ్ముడుపోయాయి. అర్థమవుతుందా? ప్రపంచములో అత్యధికంగా అమ్ముడైన గ్రంథం ఏదైనా ఉందంటే ఇదే పరిశుద్ధ గ్రంథం. ఎంతో మంది పుస్తకాలు రాశారు, కానీ వాటిలో జీవము లేదు, సత్యము లేదు, రక్షణ లేదు, యథార్థత లేదు, పరలోక రాజ్యమునకు చేర్చు భక్తి అనేది లేదు అందులో. ఇందులో యథార్థత ఉంది. ఒక వ్యక్తి చాలా సూక్తులు పెడతా ఉన్నాడు స్టేటస్. సూక్తులు అంటే మీకు తెలుసా? కొన్ని సూక్తులు ఉంటాయి, అవి సూక్తులు మనిషికి కొద్దిసేపు ప్రేరణ కలగజేస్తాయి, కానీ ఈ వాక్యం అయితే మనిషినే మార్చివేస్తుంది. మీకు అర్థమవుందా? ఒక సామెత, ఒక సూక్తి మనిషికి కొద్ది మట్టుకు ప్రేరణ కలగజేస్తాయి అంతే, కానీ ఈ వాక్యం అయితే మనిషిని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, నీతిమంతుడిగా మారుస్తుంది, యథార్థవంతుడిగా మారుస్తుంది, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే మార్గాన్ని చూపిస్తుంది ఈ గ్రంథం. ఆమేన్. ఈ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత అది. ఒక వ్యక్తి బైబిల్లో తప్పులు వెతుకుదామని బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ చదువుతున్నా కొలది ఆయన కనిపించింది, నాలోనే ఇన్ని తప్పులున్నాయి, నాలోనే ఇంత అపవిత్రత ఉంది, ఇక నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. ఏం చేస్తాను? నేను మార్చుకుంటాను, నా బ్రతుకుని నేను మార్చుకుంటాను అని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథము చదివిన వ్యక్తి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆమేన్. ఈ బైబిల్ గ్రంథాన్ని ఇష్టపడని వ్యక్తి, బైబిల్ అంతా చించేసిన వ్యక్తి భక్త్ సింగ్ గారు, ఈ అట్ట మాత్రం బాగుందని దాపెట్టుకున్న వ్యక్తి, ఒకానొక రోజు ఏమైందంటే దేవుడు అతన్ని మార్చివేశాడు. ఈ బైబిల్ చదివితే ప్రపంచములోనే అత్యధిక సంఘాలు కట్టిన వ్యక్తి సహోదరులు భక్త్ సింగ్ గారు. 10,000 సంఘాలు ఉన్నాయి వాళ్ళవి. ఎన్ని సంఘాలు చెప్పండి? 10,000 సంఘాలు కట్టిన ఏకైక వ్యక్తి ఆయన. మన భారతీయుడు, మన హైదరాబాదులో సేవ చేశాడు. ఆమేన్. ప్రపంచంలో అనేక దేశాల్లో సంఘాలు ఉన్నాయి. లండన్లో పోయిన వాళ్ళకు సంఘం ఉంది, ఇజ్రాయెల్లో సంఘం ఉంది, చాలా దేశాల్లో సంఘాలు పెట్టారు వాళ్ళు వెళ్ళి. ఆయన మన భారతీయుడు. బైబిల్నే చింపేయాలనుకున్నాడు, చింపేశాడు. ఆఖరికి ఆ బైబిల్ చదివి సత్యాన్ని తెలుసుకొని ఆయన భక్త్ సింగ్ కుటుంబం
సిక్కు కుటుంబంలో నుంచి రక్షణ పొందే దేవుని నమ్ముకున్నాడు. 10,000 సంఘాలు కట్టాడు. ఇంచుమించు వారి దగ్గర తర్ఫీదు పొంది ఇంకా సంఘాలు పెట్టిన వారు ఒక 30,000 సంఘాలు ఉన్నాయంట. అంటే ప్రపంచములోనే ఒక 40,000 సంఘాలు. అన్అఫీషియల్గా 30,000, అఫీషియల్గా 10,000. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, బైబిల్లో సత్యము ఉంది. ఈ సత్యాన్ని పట్టుకుంటే నువ్వు వెలిగించబడతావు, నీ బ్రతుకు మారుతుంది, నీ స్థితి మారుతుంది, నీ స్టేటస్ మారిపోతుంది. నీ స్టేటస్ స్థిరంగా నిలబడాలంటే ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఈ గ్రంథ ప్రకారం జీవిస్తే పరలోక రాజ్యము దొరుకుతుంది. ఆమేన్. ఇది ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా పనిచేస్తుంది. అర్థమైందా? ఈ గ్రంథం చదివి యథార్థత ఇక్కడ కలిగి జీవిస్తే పరలోకంలో స్థానం దొరుకుతుంది. దావీదు జీవితాన్ని చూస్తే, దావీదు ఇష్టానుసారుడైనప్పటికీ, ఉద్దేశాలని సఫలపరిచే వ్యక్తి అయినప్పటికీ, ప్రవక్త అయినప్పటికీ, మధుర గాయకుడు అయినప్పటికీ, దావీదు ఒక సందర్భంలో దేవునికి అయిష్టమైన కార్యము చేశాడు. ఉరియా భార్యను భార్యగా చేసుకున్నాడు. అతని యుద్ధరంగమందు చంపించాడు. ఒక నరహంతకుడుగా మారిపోయాడు దావీదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తన రాజ్యంలో యుద్ధాలు కొని తెచ్చుకున్నాడు. మరలా అదే దావీదుకు దేవుడు మరలా తన ప్రవక్త అయిన నాతాను పంపించి హెచ్చరిక చేశాడు. సరిచేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? సరిచేయబడ్డాడు. ఇప్పుడే నీ జీవితం దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళకముందే, నీ స్టేటస్ ఇంకా దరిద్రమైన స్థితికి రాకముందే, నీవు నేను సరి చేసుకుందాం. నీవు నేను దేవునికి ఆయాసకరమైన మార్గాలు తొలగించుకుందాం. మన బ్రతుకును మార్చుకుందాం. దేవునికి ఇష్టంగా మారిపోదాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉందాం. పవిత్రులుగా మార్చబడదాం. పరిశుద్ధులుగా మార్చబడదాం. మన స్టేటస్ను పదిలంగా కాపాడుకుందాం. మన స్టేటస్ను పెంచుకుందాం మన భక్తి జీవితం ద్వారా. కళ్ళు మూసుకోనండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ మైటీ ఫాదర్. పరిశుద్ధాత్మదేవ, అయ్యా